ప్రజాపాలన అంటూ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు మన జర్నలిస్ట్ శంకర్ మీద దాడి ఇది ఇప్పుడే కొత్త కాదు. ఇంతకు ముందు సురేష్ యాదవ్ అనే వ్యక్తి పైన కూడా తుంగతుర్తిలో దాడి జరగడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ శంకర్ మీద ఆ తరహాలోనే దాడి జరిగింది. సో ఇప్పుడు మనకు సురేష్ యాదవ్ ఉన్నాడు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి గురించి నేను అడిగాను. సురేష్ యాదవ్ గారు, ఏం జరిగింది? గతంలో మీ మీద దాడి జరిగింది కదా, ఇదే విధంగా మీ మీద దాడి జరిగింది, అప్పుడు ఎందుకు జరిగింది అసలు? డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వం నడుపుతున్న ఈ గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి నా మీద, నా భార్య మీద, కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. నాకు 2 చిన్న పిల్లలన్న. ఆ రోజు కూడా నేను అనుకున్నది ఏంటంటే, నేను చచ్చిపోతే ఏంది, నా పరిస్థితి ఏంది అనుకున్నాను. ఇలా శంకరన్న అడిగింది ఏంది, నువ్వు అన్న 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, నువ్వు ఎందుకు రైతు బంధు చేయట్లేదు, ఎందుకు రైతు రుణమాఫీ చేయట్లేదు, కొడంగల్ భూములు ఎందుకు ఆక్రమించుకుంటున్నావు అడగడం తప్పు అయితే, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కూడా తప్పు. అది ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అడిగింది. దానికి నువ్వు శంకరన్న మీద దాడి చేసినావు. ఇలా నా మీద దాడి గురించి నేను అడిగేది ఏంటంటే, గ్యారెంటీకి వచ్చే కాలం బంద్ చేసిన ఈ వారెంటీ లేని ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం. ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఒక పట్టబర దొరికిన దొంగ ఇలా ముఖ్యమంత్రి అయ్యి మమ్మల్ని బీహార్ తరాల్లో దాడులు చేయించకుండా, గూండారాజు చేసుకుండా, ఇలా కొడంగల్ ఒకప్పుడు వరంగల్ ప్రాంతంలో ఇస్నూరు దొరసాలనే ఒక మహిళ ఉండేది. ఆమె అరాచకాలు ఆగడాలు తట్టుకోలేక ఒక చాగల ఐలమ్మ లాంటి పోరాట యోధురాలు ఆమె మీద తిరుగుబడ్డారు. కొడంగల్లోనేనా? కొడంగల్ కాదన్న, వరంగల్ ప్రాంతంలో పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ లో ఉంది. ఇప్పుడు కొడంగల్లో ఈ ఇస్నూరు దొర మొదలైండు. ఈయన ఆగడాలు ఎట్లున్నాయంటే, దొంగ అన్న, ఆయన పట్టబడి దొరికిన దొంగ. ఈ దొంగ చాలా దారుణంగా నిజమన్నా, చాలా దెబ్బలు, చనిపోయేంత పరిస్థితి వచ్చిన. నాకు 2 పిల్లలు అన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఒక చచ్చిపోతే నా కుటుంబం ఏమవు, శంకరన్న మీద ఏమవు, ఇలా కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తిని చంపేసారు, ఆయన పరిస్థితి ఏమవు, ఇంకో ఆయన మహేష్ అనే వ్యక్తి మీద దాడి చేసారు, ఆయన పరిస్థితి ఏమవు. నిన్న జమ్మికుంటారు. నేను అనేది అంటే, నేను చేసిన తప్పేంది, ప్రశ్నించడమే. రైతు బంధు రాలేదని ప్రశ్నించడం, కాలువ నీళ్ళు రాలేదని ప్రశ్నించడం, రుణమాఫీ కాలేదని ప్రశ్నించడం, కరెంట్ రాలేదని ప్రశ్నించడం. మీరన్న గ్యారెంటీలు అన్నీ ఒక్కటి కూడా ఇలా అమలు కాలేదు. ఫ్రీ బస్ అని చెప్పి ఈ 70 రోజులలో 25 నుంచి 30 మంది ఆత్మహత్యకి పేరుపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఒక దొంగ. ఆయన పేరెత్తడానికి కూడా మేము ఒప్పుకోవట్లేదు అన్న. మనసాక్షి కూడా ఆయన ముఖ్యమంత్రి అనడానికి మాకు గలీజ్ ఉంది, బేకారు. ఇప్పుడు నేను అడిగిందంటే, శంకరన్న విషయంలో మీ ఇక్కడ వచ్చినాం అన్న, శంకరన్న చూస్తే దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆయన అడిగింది చేసిందని తప్పేంది. ఇదే ప్రశ్నించే గొంతులు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ని ఎడిపోయినాయి అన్న. ఒకప్పుడు కేసీఆర్ గారిని పట్టుకుని 70 సంవత్సరాలు ఆయనకి వయసు, ఆయన 13 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రి తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని పట్టుకొని రండా అని మాట్లాడినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ అన్నింటిపోయినాయి. ఆ రండా అన్నదానికి ఏంది, ఇలా తుంగతుర్తి ప్రాంతంలో ఇసుక దందా నడుస్తుందన్న, దానికి కోమరెడ్డి వెంకటరెడ్డి, నేను సీతక్క ములుగులో నడిపిస్తుంది, దానికి ఒక రాష్ట్ర మంత్రి పొంగినేని శ్రీనివాసరెడ్డి రైతు బంధు పైసలు ఎగ్గొట్టిందని ఇదే శంకరన్న చెప్పిండు, సాక్ష్యాలతో సహా చెప్పిండు. ఈ నిరూపించినందుక నువ్వు చేసింది. ఎలా ప్రశ్నించే గొంతుకలైన ప్రతి ఛానల్ కూడా దాడి జరిగింది కదా, మీరు భయపడుతున్నారా? ప్రశ్నించడం ఆపేస్తారా? నేను ఒకటి చెప్తున్నా, ఈ మిర్రర్ టీవీ ఛానల్ సాక్షి చెప్తున్నా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించే గొంతుక శంకరన్న కావచ్చు, సురేష్ యాదవ్ కావచ్చు, ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు, కానీ మా మీద పడ్డ దెబ్బకి ప్రతీకారంగా మేము తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తాం, ఇట్టే ప్రశ్నిస్తాం. సచ్చినా బతికినా మీరు ఇచ్చిన వాగ్దానాల కోసం కొట్లాడతాం, కానీ భయపడి వెనక్కిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ప్రశ్నించడానికి అవకాశం ఉంది, ఆలోచన విధానం ఉంది. శంకర్ పరిస్థితి ఎట్లా ఉంది మీరు చూసిరా? దాడి శంకరన్న విజువల్ చూసినాం అన్న హాస్పిటల్ ఇప్పుడు సర్జరీకి పోయిందంట. నేను అనేది ఏంటంటే, ఏం మాట్లాడిండు ఆయన? నేను లోపలికి వెళ్ళలేదన్న, మాట్లాడతాను అందరితో మాట్లాడిందంట. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నా మీద అట్రాసిటీ కేసు చేశారన్న, శంకరన్న మీద ఏదో మహిళలతో కేసు పెట్టించారు. నేను అన్న దెబ్బలు తినేది మేము, సాగుబతులు ఉండేది మేము, మా మీద కేసులు తెలియజేస్తాం. బాధితుల మీద కేసులు పెడుతున్నట్టు, బాధితుల మీదే బాధ్యత రైతులు నేను ముఖ్యమంత్రి చేస్తున్నా ఆగడాలన్న. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, మీరు చెప్పిన అమలు కానీ హామీలు దాని గురించి అడుగుతున్నాం. చేస్తా అంటే చేస్తాను చెప్పాలి, చేయకపోతే చేత కాదని చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే, నా చిన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పారు కానీ మీరు చూడలే. కానీ ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్నే రౌడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. అంటే ప్రజాపాలన అంటున్నారు కదా, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే వారిని మేము గౌరవిస్తామని చెప్పి నేను అవునన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ రోజు వచ్చి ప్రజాపాలన అని చెప్పి ఉన్న బార్కెట్లు తీసి లేని బార్కెట్లు పెట్టిండు. ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నించే వాళ్ళు సమానం చెప్తాడు. ఇంతవరకు అదే ప్రగతి మనకి ఇంతవరకు రాలేదన్న. ఒక్కసారి వచ్చిపోయిండు, భయపడ్డాడు కాబట్టి ప్రశ్నించడానికి సమానం చెప్పలేకపోతుంది. నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పటికీ నువ్వు అన్న ప్రతి హామీలో రుణమాఫీ 2 లక్షలు ఎడిపోయింది. అంటే ఇప్పుడు ఈ దాడి
ప్రభుత్వమే చేయించిందని మీరు నమ్ముతున్నారా? ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి చేయించింది. కొడంగల్లో నువ్వు చేస్తున్న నీ అన్న తమ్ములందరూ కుటుంబ పాలన చేస్తూ రండనాయకం చేస్తూ శంకరన్న మీద నువ్వు చేయించింది హత్యాయత్నం, దాడి కాదు హత్య. అదే ఆయిపాటను తగిలి చచ్చిపోతే ఈ మెండే సురేష్ కావచ్చు, మన మలేషియా చంపిర్రు, రేపు శంకరన్న కావచ్చు. శంకరన్న మీద దాడి చేసిన మీ అందరూ కూడా చెప్తున్నా, ఒక శంకరన్న ప్రశ్నించడని దాడి చేస్తే ఒక శంకరన్న చచ్చినా మేము చచ్చిపోయినా ఈ 4 కోట్ల ఇంటికి ఒక శంకరన్న పుడతాడు, ఇంటికి ఒక మెండే సురేష్ యాదవ్ పుడతాడు, ఇంటికి ఒక కేసీఆర్ పుడతాడు. మీరు ప్రశ్నించిన ఆపం మీ మాట్లాడే తప్పు ఉంటే మమ్మల్ని దంతారు జనాలు. మీరు దన్నాల్సిన అవసరం లేదు. మీకు ప్రజాస్వామ్యంలో కేసు పెట్టుకోవచ్చు. ఇలా ఈ రాష్ట్రంలో దొంగ ఛానళ్ళు పెట్టుకుని లంగా పనులు చేసి గత ప్రభుత్వంలో కూడా ప్రశ్నించారు కదా జర్నలిస్టులు. అదే ప్రశ్నించే రంగ ఎడిపోయిండు, అదే ప్రశ్నించే తీర్మానం అని చెప్పి చిత్తపండు నవీన్ ఎడిపోయిండు. వీళ్ళు డబ్బుల కోసం కేసీఆర్ తిట్టిన రోజు తిట్టిరన్న. ఇలా ఛానల్ చూసే పరిస్థితి లేదు. మళ్ళీ కేసీఆర్ పోగొడుతారు కొన్ని ఛానళ్ళు. నేనేమన్నా అంటే దయచేసి ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు ఈ అభద్రతా భావంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బదులు నా పదవి ఎప్పుడు పోయిద్ది, ఈ గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వం నడుతున్న గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి, గ్యారెంటీ లేదని ఆయనకుంటే అందుకే రోజుకు పొగుడుతుండు. కోమరెడ్డి అన్న అంటుండు, ఉత్తమ్ అన్న అంటుండు, ఎందుకంటే భయపడుతుండు. ఉంచారన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీటు మీద కూర్చుని ఆయన లేడు, ఈయన కూడా ఉండడు అన్న. మా అందరి పాపం దాగొట్టుకుని శంకరన్న పిల్లల పాపం నా పిల్లల పాపం దాగొట్టుకుని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోయింది. ఎందుకో చెప్తున్నా అంటే నువ్వు చేసిన పాపాలు నీ మెడకు చుట్టుకుంటాయి. నువ్వేదో అనుకుంటున్నావు కానీ నీ వల్ల ఏం కాదు. మా జోలికి వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నాం, మేము చేసిన తప్పేమో ఉంటే జనం మమ్మల్ని కొడతారు. కానీ నువ్వు చేసే లంగా పనులు దొంగ పనులు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దండం పెట్టి చెప్తున్నావు. శంకరన్న లాంటి వాళ్ళు ఇంటికి ఒకరు పడతారు. ఒక్కటే చెప్తున్నావు, నువ్వు పట్టపలు దొరికిన దొంగవి, ఓటుకులు కేసులో దొరికిన దొంగవి. నువ్వు మాకు శుద్ధపూస నూతులు చెప్పి నన్ను అంటారా, నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నన్ను ఏది పడితే అంటారా, చెప్పుతో కొడతా అంటారు. నువ్వేం మాట్లాడు లంగాని మేము కూడా మాట్లాడగలుగుతాం. రైతు బంధు రండేవాడు, రుణమాఫీ చేయని రండేవాడు, ఇవాళ కాలువ నీళ్ళు రండేవాడు, కరెంట్ ఇవ్వని రండేవాడు మేము అంటావు. కానీ మాకు ఒక విఘ్నత ఉంది, మాకు ఆలోచన ఉంది. 72 ఏళ్ళు మన తండ్రి వయసున్న వ్యక్తిని పట్టుకొని నేను ఇష్టం వచ్చిన మాట్లాడి మీ ఓడే నా శంకరన్న విషయంలో మీ ఇంకా దాడి ఇట్లే చేయదలుచుకుంటే మీరు తిరగబడితే మీరు రోడ్ల మీద ఉండరు. మేము తెలంగాణ ఉద్యమం కొట్లాడిన వాళ్ళం, మీ లెక్క గన్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి అంటే ప్రాణాలు తెగించి ప్రశ్నిస్తే ఇప్పుడున్న సంఘటనను బట్టి చూస్తుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని అర్థమవుతుంది. అయినా మరి మీరు ఆ ధైర్యం ఉందా ఏంది? ఈ ఒక సంకేతం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే ఇట్లా జరుగుతుంది అని. నేను ఒకటి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి ఉంటే ఉంటాం పోతే పోతాం. అక్రమ కేసులు పెట్టినా, అవమానాలు ఎదురైనా పట్టిన జెండా వీడడం, ప్రశ్నించడం బంద్ చేయాలి. ప్రాణం పోయినా మమ్మల్ని దర్శకుంటారు, దీనికోసం పోయినా అనుకుంటా. కానీ నీలాంటి దొంగకి లాలుచిపడి లంగా పనులకి మేము సపోర్ట్ చేయం. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేసిన కేసీఆర్ బాబు పట్టుకొని నువ్వు మాట్లాడినావు. నీకు చేతన అయితే దానికి డెవలప్ చేయ ఎక్కువ, అంతేగాని ప్రశ్నించడానికి కొడతాం. ఏం చేస్తారు మీరు అందరు? లాస్ట్ కలిసి చంపేస్తారా? చంపేస్తే ఇంకెవరు రారా? ప్రజాస్వామ్యం మాట్లాడడానికి ఉండదా? ఒక నిజం నేను చచ్చిపోతానా శంకరన్న లాంటి మాట్లాడదు, శంకరన్న మాట్లాడదు, ఇంకోరు మాట్లాడతారు. ఇలా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడగలుగుతున్నాం. నిన్ను తిరగనీకోని ఉంటే నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి కాకపోవు. నిన్ను లోపల వేస్తుంటే ఓడున్నోడు కేసు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి కాకపోవు. నువ్వు పొద్దున పోతే పట్టపాలు దొరికిన దొంగ నువ్వు లోపల వేయకపోవడం మా తప్పు అయితే ఇవాళ నువ్వు మమ్మల్ని కొట్టడంతో మేము కూడా తగిన బుద్ధికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయన్న, వచ్చే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. జనానికి అర్థమైపోయింది అన్న, జనానికి పూర్తిగా అవగాహన అయిపోయింది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇట్లాంటివి చేసి ఎవరి కుటుంబాల ఉసురు మొత్తం నీకు తగిలిద్ది. మీ పిల్లలు చిన్న పిల్లలు శంకరన్నకి, నా పిల్లలు చిన్న పిల్లలు, మల్లేష్ యాదవ్ అన్నకి చిన్న పిల్లలు. మేము ఏ పాపం చేసినాం? మేము ఏ తప్పు చేసినాం?